హలో నమస్తే అందరికి. నేను మీ గుంటూరు కుర్రోడు. సో ఈ రోజు గుంటూరు టు మంత్రాలయం విత్ ట్రైన్ జర్నీ. సో మంత్రాలయానికి అసలు రైల్వే స్టేషన్ ఉందని కూడా కొంతమంది తెలియదు. సో ఆ ట్రైన్స్ ఏ టైంకి వస్తాయి, ఏ టైంకి ఎక్కాలి, ఎంత కాస్ట్, అక్కడ రూమ్స్ ఏం తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం మంత్రాలయంలో దర్శనం టైమింగ్స్ ఏంటి, ఆ చుట్టుపక్కల చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్తాను. మొత్తం చూడండి, మీకు మంచి క్లారిటీ ఇస్తా. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మంత్రాలయానికి వెళ్ళాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయండి, బై రోడ్ అండ్ బై ట్రైన్. సో బై రోడ్ అయితే బస్ లో వెళ్ళొచ్చు, నేను మాత్రం ట్రైన్ ప్రిఫర్ చేసుకున్నాను. సో ట్రైన్ లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది డైరెక్ట్ ఏపీ టు ఏపీకి వెళ్ళదు. ఏపీ నుంచి తెలంగాణ వెళ్ళిద్ది, తెలంగాణ నుంచి కర్ణాటక వెళ్ళిద్ది, మళ్ళీ కర్ణాటక నుంచి ఏపీలోకి వచ్చి ట్రైన్ నెంబరు, ట్రైన్ పేరు వచ్చేప్పటికి పైన డిస్ప్లే చేస్తున్నాను. సో కాస్ట్ వచ్చేప్పటికి 1225 రూపాయలు ప్లస్ ట్యాక్సెస్ పడతాయండి. నేను ఏసీ తీసుకున్నాను కాబట్టి ఫేర్ వచ్చేప్పటికి 50 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటారు. సో నేను తీసుకున్న రూమ్ వచ్చేటప్పుడు టెంపుల్ కి జస్ట్ 2 minutes లో వాకబుల్ డిస్టెన్స్ లో తీసుకున్నాను. నాకైతే రూమ్ చాలా బాగా నచ్చింది అండ్ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ రూమ్ కాస్ట్ పైన వేస్తున్నాను చూడండి, ఏసీ నాన్ ఏసీ 2 అవైలబిలిటీ ఉన్నాయి. ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్, ఫ్రీ వైఫై, హాట్ వాటర్. ఇంకా రూమ్ లో ఫస్ట్ గా రెడీ అయిపోయాం. అబ్బాయిలు వచ్చేప్పుడు ఖచ్చితంగా పంచ కట్టుకొని వెళ్ళాలి, చొక్కా తీసేయాలి, అప్పుడు బనీని కూడా ఉండడానికి వెళ్ళలేదు. సో అలా దర్శనానికి అని బయలుదేరామండి. అసలు ఎంత ప్రశాంతంగా ఉందండి ఈ ప్లేస్. అసలు బా భూలోక స్వర్గం అంటే మనకు అందరికీ గుర్తొచ్చే తిరుపతి ఒకటే. బట్ ఇప్పటి నుంచి నా విష్ లిస్ట్ లో మాత్రం ఈ మంత్రాలయం కూడా సెట్ అయింది. ఇది మార్నింగ్ టైం కన్నా ఈవినింగ్ నైట్ టైమ్ లైటింగ్ లో చూస్తే కళ్ళు చెదిరిపోయేటుంది. ఆ విజువల్స్ కూడా వీడియోలో ఉన్నాయి. సో మొత్తం ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. గుడి లోపల కూడా గుడి ఎలా ఉంటుంది, ఆ స్వామి ప్రతిరూపం ఎలా ఉంటుంది అని చెప్పి మైనంతో చేసిన బొమ్మలు కావచ్చు, ఎంత బాగా డిజైన్ చేశారంటే అంత బాగా డిజైన్ చేశారు. నాకైతే గుడి లోపల ఎంత ప్రశాంతంగా అనిపించిందండి. ఆ బొమ్మ చూసారా, రాగేశ్వర స్వామి ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే ఎంత బాగా నచ్చాలో అంత బాగా నచ్చింది టెంపుల్. అండ్ ఆ టెంపుల్ చిన్న నమూనా లాంటిది పెట్టారండి. అది ఎన్ని వేల ఎకరాల్లో ఉంది, ఆ గుడికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి, మొత్తం అంతా నీట్ గా చూపిస్తుంది. అంటే అంత బాగుంది, అంత బాగుంది. ఎండలో వచ్చిన వాళ్ళ కోసం ఇబ్బంది పడకుండా తాటాకు పందిరి ఏర్పాటు చేశారండి, విచ్ ఇస్ గుడ్. దర్శనం అయిపోగానే అన్నప్రసాదం స్వీకరిద్దామని చెప్పి మేము అన్నదానానికి వెళ్ళామండి. అసలు ఎంత మంది జనాలు ఉన్నారండి. ప్రతి ఒక్కరికి కూడా అసలు వెయిటింగ్ అనేది లేదండి. వెళ్ళంగానే మనకు ప్లేట్ దొరుకుతుంది. బయటికి రాగానే 5 ప్లేసెస్ కి వెళ్ళడానికి ఆటో మాట్లాడుకున్నారండి. అదే మొదటిది వచ్చేప్పటికి శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహం అసలు ఎంత బాగుందండి. లోపల చాలా పెద్దగా, చాలా నీట్ గా, చాలా బాగుందండి. మొదటి దర్శనం ఇది. దీని తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి కొండపైన వెలిసినటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్లారండి. అసలు ఆ రూపాన్ని చూస్తేనే చాలా అంటే వైబ్రేషన్ వస్తుంది బాడీ అంతా. సో ఈ కొండ మీద కోతులు ఎక్కువగా ఉన్నాయండి. అండ్ స్వామివారి గద అది. ఇక్కడ స్వామివారి పాదాలు కూడా ఉంటాయి. లోపల దేవుడి దర్శనం అయిపోయాక ఈ గుడి వెనకాలే శ్రీ లక్ష్మీ ఎరుకలాంబాదేవి టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ కొండ గృహల్లో ఉంది. చుట్టుపక్కలంతా కొండరాళ్ళు. ఈ కొండరాళ్ళు కూడా ఎవరో తీసుకొచ్చి చేత్తో పెట్టినట్టుగానే ఉంటుందండి. ఎంత బాగుంది. ఇది అయిపోగానే నెక్స్ట్ ఏకశిలా విగ్రహం దగ్గరికి వచ్చామండి. ఇక్కడ శ్రీ రాఘవేంద్ర స్వామి వారు తుంగభద్ర నది దగ్గరలో కూర్చొని తపస్సు చేశారంట. సో అక్కడికి వచ్చాము. నాకు ఈ గుడి చూస్తుంటే అక్కడ నుంచి అసలు బయటికి రాబుద్ది కాలేదు, అంతా బాగుంది. ప్రతిబింబాలు గాని, తుంగభద్ర నది గాని, ఆ గుడి అట్మాస్ఫియర్ మాత్రం అదైతే మైండ్ లోంచి పోవట్లే, అంత బాగా నచ్చింది ఆ గుడి. ఈ గుడి రీసెంట్ గా కట్టింది, ఒక 3-4 years బ్యాక్. బట్ ఎంత బాగుందని అంత బాగుంది. ఈ గుడి లోపల కూడా చాలా ప్రశాంతంగా, చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. లొకేషన్ చూడడానికి చూసారా, సినిమాటిక్ రేంజ్ ఎంత బాగుందో. నెక్స్ట్ మేము వెళ్ళింది రాఘవేంద్ర స్వామి ఇంటికండి. సో స్వామి వారు ఈ ఇంట్లోనే తపస్సు చేసుకుంటూ ఉన్నారంట. సో ఇంట్లోకి వెళ్ళాము. ఇంట్లో స్వామివారి రూపం కావచ్చు, ఆయన కూర్చున్న ప్లేస్ కావచ్చు, అన్ని చూపించారు. సో అన్ని చూసుకుంటూ పైన వచ్చేటప్పుడు స్వామివారి యొక్క ఆ పాత ఫోటోలు కావచ్చు, ఆ దేవుళ్ళ ఫొటోస్ కావచ్చు, అన్ని ఉన్నాయి. ఎక్కడ వచ్చేప్పుడు పాండురంగ స్వామిది కావచ్చు. ఇంకా ముందుకెళ్తే కృష్ణ సర్ప అని ఒకటి ఉంటుంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇది కృష్ణ సర్ప అంటారు దీన్ని. అంటే రాయి మీద కృష్ణుడి రూపము ప్లస్ సర్ప రూపం 2 కలిపి ఉంటాయి. సో ఆ పై స్వామి వారికి పాండురంగ స్వామి అన్న, కృష్ణుడు అన్న, ఇంకా మన వెంకటేశ్వర స్వామి అన్న చాలా ఇష్టము. సో అందువల్ల అందరివి పెట్టారు అక్కడ. ఇది ఒక పాతకాలపు ఇల్లు అండి. ఈ ఇంటిని అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ చూడాలని చెప్పి ఇలాగే వదిలేసారు, ఏం కదిలించకుండా. సో ఇల్లు కూడా చాలా ఓల్డ్ స్టైల్లో ఉంది. చాలా అంటే చాలా చల్లగా బాగుంది చూడటానికి. ఈ మధ్య కొంచెం చిన్నగా రీమోడలింగ్ చేస్తున్నారు. అందరికి అందుబాటులో అన్ని చూడటానికి కంఫర్టబుల్ గా ఉండేటట్టుగా. నేను పర్మిషన్ అడిగి వీడియో తీసుకున్నా. ఇవి స్వామివారి పాదుకలు. సో ఆల్మోస్ట్ 5 places చూపించేసాను అనుకున్నా. ఇప్పుడు నైట్ టైం మన రాఘవేంద్ర స్వామి గుడి ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. రాత్రిపూట లైటింగ్ తో ఉందండి. బా కళ్ళు చెదిరిపోయేటుంది. నిజంగా ఎంత బాగుందంటే, ఇంత లైటింగ్ ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అంటే అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు.
సాయంత్రం పూట అలా ఇంకోసారి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి మేము అక్కడే కూర్చున్నామండి. సో అక్కడ స్వామివారికి సంబంధించి లోపల ఏం జరుగుతుంది ఏంటనేది మొత్తం డిస్ప్లేలో ఒక టీవీ లాగా ఉంటుంది. ఆ టీవీలో లోపల జరుగుతున్న ప్రతి పూజ మనం ఇక్కడ కూర్చొని చూడొచ్చు. మేమైతే ఇక్కడ 2 సార్లు దర్శనం చేసుకున్నాము. 2 సార్లు అన్నప్రసాదం స్వీకరించేసి ఇక్కడే కూర్చొని అలా ఆయన భక్తిలో మునిగిపోయాము. మాకైతే లోపల నుంచి బయటకు వచ్చాక కావచ్చు, ఇంటికి వెళ్ళాలన్నా కూడా నాకైతే మనసు ఒప్పలా, కానీ తప్పదు వెళ్ళాలి. నెక్స్ట్ సెకండ్ టైం దర్శనం చేసుకునే టైంలో స్వామి వారికి ఇక్కడ ఒక పూజ లాంటిది జరుగుతుందండి, ఉయ్యాల హారతి. సో ఈ ఉయ్యాల హారతి కూడా మేము చూడటం జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మళ్ళీ అన్నప్రసాదం స్వీకరించాము. సో సేమ్ మార్నింగ్ చేసినట్టుగానే నీట్గా అన్నప్రసాదం కూడా బాగున్నాయి. కాకపోతే ఒకటే వాటర్ అనేది కొంచెం చూసుకోండి జాగ్రత్తగా, వాటర్ అందరికీ పడవు. సో అన్నీ చూసుకున్నప్పుడు బయటకు వస్తున్న టైంలో వాన పడుతుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ గంగాలమ్మ తల్లి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. సో తుంగభద్ర నది దగ్గర గంగాలమ్మ తల్లిది కూడా దర్శనం చేసుకున్నాము. సో తిరిగి వెళ్ళాలి, లేకపోయినా వెళ్ళక తప్పదు కాబట్టి వెళ్ళాలని చెప్పి రిటర్న్ వెళ్తున్నాను. సో మళ్ళీ రిటర్న్ టు గుంటూరు. సో ఇప్పుడు మళ్ళీ ఆటో మాట్లాడుకొని ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి, సో నేను ఎక్కిన ట్రైన్ పేరు, ట్రైన్ నెంబర్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో అది రావాల్సిన టైం వచ్చినప్పటికీ రైట్ టైం అయితే మధ్యాహ్నం పూట 3:15 రావాలి, కానీ అది రాత్రి 8:35 వచ్చిందండి ఆ ట్రైన్. సో అంత డిలే ఉంది. సో చూసుకొని ఎక్కండి. సేమ్ మళ్ళీ మేము మంత్రాలయం నుంచి గుంటూరుకి రిటర్న్ ట్రైన్ బుక్ చేసుకున్నామండి. అది జనరల్ గా ఎర్లీ మార్నింగ్ మనకి 3:31 రావాల్సింది. అదే రోజు మధ్యాహ్నం 2:15 వచ్చిందండి. సో డిలేని గుర్తు పెట్టుకొని ట్రైన్ జర్నీ యాక్సెప్ట్ చేసుకోండి. లేదు డిలే వద్దు అనుకుంటే మీరు బస్సు వెళ్ళిపోవచ్చు. సో మాకు మొత్తం ఎంత బడ్జెట్ అయిందో పైన క్యాలిక్యులేషన్స్ చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. దేవుడికి నాకు మళ్ళీ నీ దర్శన ప్రాప్తి కల్పించాయా అని చెప్పి దేవుని మనసారా కోరుకొని సైనింగ్ ఆఫ్.